ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ లైబ్రరీకి బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టారంట. ఇది కొత్తగా అమెరికాలోని ఓపెన్ అయిందంట. ఈ ఫొటోస్ చూడండి, ఎంత అట్టహాసంగా ఉందో కదా ఈ బిల్డింగ్. అమెరికా వాళ్ళైనా బిఆర్ అంబేద్కర్ కి ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో కదా అని అనుకుంటున్నారా? అయితే ఆగండి, ఇది ఒక ఫేక్ న్యూస్. దీని గురించి తెలుసుకోవటానికి మేము ఇంటర్నెట్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే ఇవి చైనాలోని టియాన్జిన్ సిటీలో ఉన్న బిన్హాయ్ లైబ్రరీవి అని తెలిసింది. ఈ లైబ్రరీకి బిఆర్ అంబేద్కర్ పేరేమీ పెట్టలేదు. అసలు బిఆర్ అంబేద్కర్ పేరు మీద ఏదైనా లైబ్రరీని అమెరికా వాళ్ళు ఓపెన్ చేశారా అని వెతికితే మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. సో చైనాలో ఉన్న ఒక లైబ్రరీ ఫోటోని ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ అమెరికాలోని ఉందని, దీనికి బిఆర్ అంబేద్కర్ పేరుని పెట్టి గౌరవించారు అని చెప్తున్న ఈ పోస్ట్ ఫేక్. సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ డౌట్ఫుల్ గా అనిపిస్తే మా వాట్సాప్ టిప్ లైన్ కి షేర్ చేయండి. మేము ఫ్యాక్ట్ చెక్ చేసి అందులో ఎంత నిజముందో మీకు చెప్తాము. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫ్యాక్ట్లీ తెలుగుని ఫాలో అవ్వండి.